ఆ! అందరికీ నమస్కారం. ముందుగా వార్ అకాడమీకి తిరిగి స్వాగతం. హ్మ్. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పక చూడాలి. ఈ వీడియో ఎక్కువ మంది అభ్యర్థులకు చేరేలా లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. సో, ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన టాపిక్ అంటే రాజ్యాంగంలోని పాలిటీ విభాగంలో దాదాపు 95% ఖచ్చితంగా వచ్చే ఒక 12 DPSP ఆర్టికల్స్ గురించి డీప్ డైవ్ చేయబోతున్నాం. అవునండి. ఈ డిపిఎస్పీలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇవి రాజ్యాంగంలోని పార్ట్ 4లో ఆర్టికల్స్ 36 నుండి 51 వరకు ఉంటాయి. హ్మ్, చాలా మంది అభ్యర్థులు వీటిని కేవలం నంబర్లుగా బట్టి పడతారు కానీ వాటి వెనుక ఉన్న అసలు ఫిలాసఫీ అర్థం చేసుకోరు కదా. అంటే ఈరోజు మన లక్ష్యం ఏంటంటే వాటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీకోడ్ చేయటం. కరెక్ట్. అసలు ఒక దేశం స్వాతంత్రం సాధించిన కొత్తలో పౌరులందరికీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం ఆర్థికంగా సాధ్యం కాదు. హ్మ్. అందుకే ప్రాథమిక హక్కులను కోర్టుల ద్వారా అమలు చేసేలా పెట్టి సామాజిక ఆర్థిక సమానత్వాన్ని సాధించే ఈ ఆదేశిక సూత్రాలను మాత్రం ప్రభుత్వాలకు నైతిక బాధ్యతలుగా అప్పడించారు. అంటే ఇవి నాన్ జస్టిసేబుల్ అయినా కూడా ఒక సంక్షేమ రాజ్యాన్ని లేదా వెల్ఫేర్ స్టేట్ని స్థాపించడానికి ఇవి మార్గదర్శకాలుగా పనిచేస్తాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. పాలనా వ్యవస్థకు ఇవే బ్లూ ప్రింట్. సో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆర్టికల్ 38తో మొదలు పెడదాం. ఖచ్చితంగా. ఈ ఆర్టికల్ 38 అనేది ఒక పెద్ద షిఫ్ట్ అని చెప్పాలి. వలసవాద కాలం నాటి పోలీస్ స్టేట్ నుండి మన దేశాన్ని ఒక వెల్ఫేర్ స్టేట్గా మార్చే ప్రయత్నమిది. సనోన్సిన్లో ఆదాయం, హోదా, వసతుల పరంగా ఉండే అసమానతలను తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రతి ప్రభుత్వ పథకం అంటే అది రేషన్ కార్డ్ కావచ్చు లేదా సబ్సిడీలు కావచ్చు, అన్నీ ఈ ఆర్టికల్ స్ఫూర్తితోనే వస్తాయి. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధాన కీవర్డ్ వెల్ఫేర్ స్టేట్. వెల్ఫేర్ స్టేట్ అనగానే ఆర్టికల్ 38 గుర్తుకు రావాలి. ఇక ఆర్టికల్ 39 విషయానికి వస్తే దీంట్లో భౌతిక వనరుల పంపిణీ గురించి చాలా స్పష్టంగా చెప్పారు కదా. సంపద కొద్దిమంది చేతుల్లో ఉండిపోకుండా చూడటం అనేది చాలా ముఖ్యం. దాని సోషల్ జస్టిస్ లేదా సామాజిక న్యాయం అంటారు. ఆర్టికల్ 39 కేవలం సూచన కాదు, ఒక ఆర్థిక విప్లవం. పురుషులకు స్త్రీలకు సమాన పనికి సమాన వేతనం లభించాలనే కీలకమైన పాయింట్ కూడా ఇందులోనే ఉంది. ఓహో, అంటే స్వతంత్ర భారతదేశంలో భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్ మరియు బ్యాంకుల జాతీయీకరణ చేయడానికి ప్రధాన ఆధారం ఇదే అన్నమాట. దీని కీవర్డ్ సోషల్ జస్టిస్. అవునండి. భౌతిక వనరుల పంపిణీ, సమాన వేతనం లాంటివన్నీ సామాజిక న్యాయంలో భాగాలే. మరి ఈ సామాజిక న్యాయం కోర్టుల ద్వారా కూడా పేదలకు అందాలి కదా. ఇక్కడే మనకు ఆర్టికల్ 39A కనిపిస్తుంది. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చారు కదా. సమాన న్యాయం మరియు ఉచిత న్యాయ సహాయం. నిజమే. ఎందుకంటే న్యాయ వ్యవస్థ ఎప్పుడూ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక దినసరి కూలీ సుప్రీంకోర్టు వరకు వెళ్లలేడు కదా. పేదరికం వల్ల ఎవరు న్యాయానికి దూరం కాకూడదన్నదే ఈ ఆర్టికల్ 39A లక్ష్యం. అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నాల్సా మరియు లోక్ అదాలత్లు అన్నీ దీనికిందుకే వస్తాయా? 100%. అందుకే ఎగ్జామ్స్లో దీని కీవర్డ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. సూపర్. ఇకపోతే ఆర్టికల్ 40 దగ్గర ఒక ఆసక్తికరమైన సైద్ధాంతిక ఘర్షణ జరిగింది కదా. ఇది గ్రామ పంచాయతీల సంస్థ గురించి చెబుతుంది. అవును, ఆ చర్చ చాలా ముఖ్యం. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారేమో గ్రామాలు కుల వివక్షకు కేంద్రాలు అని భావించారు. కానీ గాంధేయవాదులు గ్రామస్వరాజ్యం దేశానికి పట్టుగొమ్మ అని నమ్మారు. ఈ రెండు ఆలోచనల మధ్య కుదిరిన రాజీ మార్గమే ఆర్టికల్ 40. అంటే అట్టడుగు స్థాయిలో ప్రజలకు అధికార బదిలీ లేదా డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అన్నమాట. దీని ఆధారంగానే తరువాత 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థకు చట్టబద్ధత వచ్చింది కదా. కరెక్ట్. అందుకే దీని కీవర్డ్ పంచాయతీస్. స్థానిక పరిపాలన అంటే ఆర్టికల్ 40 అని బ్లైండ్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆర్టికల్ 41లో పని, విద్య మరియు ప్రభుత్వ సహాయం పొందే హక్కు గురించి చెప్పారు. MGNREGA అంటే ఉపాధి హామీ పథకం దీని బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. అవును. అయితే ఇక్కడొక చిన్న లాజిక్ ఉంది. ఇది పని హక్కును కల్పిస్తుంది, కానీ ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యానికి లోబడి మాత్రమే. నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పింఛన్లు లాంటివి ఇందులోకి వస్తాయి. దీని కీవర్డ్ రైట్ టు వర్క్. రైట్ టు వర్క్.
ఈ విషయాలను ఇంకా డీప్గా కార్మిక హక్కుల కోణంలో విశ్లేషించే ముందు అభ్యర్థులకు ఒక చిన్న రిమైండర్. ఈ వీడియో ఎక్కువ మంది అభ్యర్థులకు చేరేలా లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. సరే, ఇప్పుడు ఆర్టికల్ 42 గురించి చూద్దాం. ఉపాధి కల్పించడం ఎంత ముఖ్యమో పని ప్రదేశంలో వాతావరణం కూడా అంతే ముఖ్యం కదా? అవునండి. న్యాయమైన మరియు మానవీయ పని పరిస్థితులు అని చదువుతాము. ముఖ్యంగా మహిళలకు సంబంధించి ప్రసూతి సహాయం అంటే మెటర్నిటీ రిలీఫ్ గురించి ఇది స్పష్టంగా చెప్తుంది. కరెక్ట్. గర్భిణీ స్త్రీలకు పని ప్రదేశాల్లో ప్రభుత్వాలు కల్పిస్తున్న ప్రసూతి సెలవులు, మెటర్నిటీ బెనిఫిట్ చట్టం అన్నీ ఈ ఆర్టికల్ 42 నుంచే వచ్చాయి. దీని కీవర్డ్ మెటర్నిటీ రిలీఫ్. వర్కింగ్ కండిషన్స్ బాగున్నాయి కానీ వేతనం విషయానికొస్తే ఆర్టికల్ 43 ఒక డిఫరెంట్ పదాన్ని వాడుతోంది. లివింగ్ వేజ్ లేదా జీవన భృతి అంటారు. మామూలుగా మనం మినిమం వేజ్ అంటాం గదా, ఈ రెండింటికి తేడా ఏంటి? మంచి ప్రశ్న. మినిమం వేజ్ అంటే కేవలం కడుపు నింపుకోవడానికి, ప్రాణాలతో బ్రతకడానికి సరిపోయే డబ్బు. కానీ లివింగ్ వేజ్ అంటే కార్మికుడికి ఆహారం, బట్ట, ఇల్లు మాత్రమే కాకుండా పిల్లల మంచి విద్య, కుటుంబ వైద్యం, కాస్త పొదుపు కూడా చేసుకునే స్థాయి వేతనం. ఓ, గౌరవప్రదమైన జీవితం గడపడానికి అవసరమైన భృతి అన్నమాట. కుటీర పరిశ్రమల ప్రోత్సాహం కూడా ఇందులోనే ఉంది కదా. దీని కీవర్డ్ లివింగ్ వేజ్. ఎగ్జాక్ట్లీ. దీనికి కంటిన్యూయేషన్గానే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 43ఏను చేర్చారు. పరిశ్రమల యాజమాన్యంలో కార్మికుల భాగస్వామ్యం. అంటే వర్కర్ పార్టిసిపేషన్ ఇన్ మేనేజ్మెంట్. కంపెనీ బోర్డ్ మీటింగ్స్లో నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో కార్మికులకు కూడా స్థానం కల్పించటం. పారిశ్రామిక ప్రజాస్వామ్యం అంటారు కదా దీన్ని. అవును. యాజమాన్యం మరియు కార్మికుల మధ్య ఆ గ్యాప్ తగ్గించి వివాదాలు లేకుండా ఉత్పాదకత పెంచడమే దీని ఉద్దేశం. ఎగ్జామ్స్లో దీని కీవర్డ్ వర్కర్ పార్టిసిపేషన్. సో ఆర్థిక, సామాజిక విషయాలు కవరయ్యాయి. ఇప్పుడు బహుశా అత్యంత సున్నితమైన మరియు పరీక్షల్లో పదే పదే అడిగే ఆర్టికల్ 44 గురించి మాట్లాడుకుందాం. యూనిఫార్మ్ సివిల్ కోడ్ లేదా యూసీసీ. దీని గురించి కేవలం రాజ్యాంగ కోణంలోనే చూద్దాం. కెఎం మున్షీ లాంటి మేధావులు రాజ్యాంగ సభలో ఏం చెప్పారంటే మతాన్ని, పౌర చట్టాలను వేరు చెయ్యాలి అని. వివాహం, విడాకులు, వారసత్వం లాంటి విషయాల్లో దేశ పౌరులందరికీ ఒకే చట్టం ఉండాలని వాదించారు. కాని అప్పట్లో స్వాతంత్రం వచ్చిన కొత్తలో భిన్నత్వంతో కూడిన దేశంలో వెంటనే అమలు చేయడం కష్టం కాబట్టి దీని ఒక సూచనగా ఆర్టికల్ 44లో పెట్టారు కదా. అవునండి. భవిష్యత్తు ప్రభుత్వాలు దేశమంతటా ఒకే పౌరచట్టం తీసుకురావడానికి కృషి చెయ్యాలి అనేది దీని దార్శనికత. ఈ ఒక్క టాపిక్ ఎప్పుడూ న్యూస్లో ఉంటుంది కాబట్టి అభ్యర్థులు దీని కీవర్డ్ యూసీసీ అని ఫిక్స్ అయిపోవాలి. గ్రేట్. ఈ లోతైన చర్చ ఇలాగే కొనసాగుతుంది కానీ మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఈ వీడియో ఎక్కువ మంది అభ్యర్థులకు చేరేలా లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఇక నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఆర్టికల్ 45. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఖచ్చితంగా. ఎందుకంటే గతంలో ఇది 14 ఏళ్ల వరకు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య గురించి చెప్పేది. కానీ 2002లో వచ్చిన 86వ రాజ్యాంగ సవరణ దీని రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. 6 నుండి 14 ఏళ్ల పిల్లల విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా మార్చి ఆర్టికల్ 21ఏలో చేర్చారు. అవును. అప్పుడు ఆర్టికల్ 45లో ఖాళీ ఏర్పడింది. దాని స్థానంలో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే బాల్య సంరక్షణ మరియు విద్యను తెచ్చారు. కరెక్ట్. 6 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పిల్లలందరికీ పోషకాహారం అందించడం. మన అంగన్వాడీ కేంద్రాలు ఈ ఆర్టికల్ మార్గదర్శకత్వంలో నడుస్తున్నవే. దీని కీవర్డ్ చైల్డ్ కేర్. మరి పోషకాహారం, ప్రజారోగ్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడే ఆర్టికల్ 47 సంగతేంటి? దీంట్లో 2 భాగాలున్నాయి. ఒకటి, ప్రజల జీవన ప్రమాణాలను, పోషకాహార స్థాయిని పెంచడం. ఉదాహరణకు మిడ్ డే మీల్స్ పథకం లాంటివి. రెండవది, ఆరోగ్యానికి హాని కలిగించే మత్తుపానీయాలు, డ్రగ్స్ వాడకాన్ని నిషేధించడం. అంటే కొన్ని రాష్ట్రాలు అమలు చేసే మద్యపాన నిషేధం ఈ ఆర్టికల్ 47 స్ఫూర్తితోనే చేస్తాయన్నమాట. దీని కీవర్డ్ పబ్లిక్ హెల్త్ కదా. అవునండి. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 48A. వాతావరణ మార్పులు తీవ్రంగా ఉన్న ఈ కాలంలో ఇది చాలా ఇంపార్టెంట్. 1972లో స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత మన రాజ్యాంగంలో 1976లో
42వ సవరణ ద్వారా దీన్ని చేర్చారు. అంటే అడవులను వన్యప్రాణులను రక్షించడం పర్యావరణ పరిరక్షణ రాష్ట్రం బాధ్యత. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లాంటివన్నీ దీని ఆధారంగానే వచ్చాయి. దీని కీవర్డ్ ఎన్విరాన్మెంట్. పర్ఫెక్ట్. సో మనం 12 ఆర్టికల్స్, వాటి బ్యాక్గ్రౌండ్ డీకోడ్ చేశాము. కానీ ఎగ్జామ్లో ఇవన్నీ ఆర్డర్లో గుర్తుంచుకోవటం ఎలా అని అభ్యర్థులకు టెన్షన్ ఉంటుంది. అస్సలు టెన్షన్ అవసరం లేదు. టాపర్స్ ఎక్కువగా ఉపయోగించే ఒక సూపర్ఫాస్ట్ మెమరీ ట్రిక్ మన సోర్సెస్లో ఉంది. అవును, కేవలం కొన్ని ఆంగ్ల పదాలను ఒక చిన్న కథలాగా గుర్తుంచుకుంటే చాలు. ఆ పదాల క్రమమేంటంటే వెల్ఫేర్, జస్టిస్, పంచాయత్, వర్క్, మదర్, వేజ్, వర్కర్, కోడ్, చైల్డ్, హెల్త్, ఎన్విరాన్మెంట్. భలే రిథమిక్గా ఉంది. ఈ క్రమాన్ని మన ఆర్టికల్ నంబర్స్తో అంటే 38 నుండి 48A వరకు ఎలా మ్యాప్ చేయాలో ఒకసారి స్టోరీలాగా చెప్పండి. చాలా సింపుల్ అండి. ముందుగా దేశంలో ఒక వెల్ఫేర్ వస్తే అందరికీ జస్టిస్ జరుగుతుంది. ఆ జస్టిస్ గ్రామస్థాయిలో పంచాయత్కి చేరుతుంది. పంచాయత్లో అందరికీ వర్క్ దొరుకుతుంది. ఆ పనిచేసే చోట మదర్కి విశ్రాంతి దొరుకుతుంది. కార్మికులందరికీ మంచి వేజ్ లభిస్తుంది. ఆ వేజ్ తీసుకునే వర్కర్ మేనేజ్మెంట్లో కూడా పాల్గొంటాడు. అప్పుడు దేశమంతా సమానంగా ఒకే కోడ్ అమలవుతుంది. ఆ కోడ్ వల్ల చైల్డ్ పోషణ బాగుంటుంది, ప్రజల హెల్త్ మెరుగవుతుంది, ఫైనల్గా మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ సురక్షితంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇదే ఆ స్టోరీ. ఒకే శ్వాసలో 38, 39, 39A, 40, 41, 42, 43, 43A, 44, 45, 47, 48A ఇలా ఆర్డర్ని ఆ పదాలతో అన్వయించుకుంటే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. వావ్, చాలా ప్రాక్టికల్ ట్రిక్ ఇది. సరే, మనం డీప్ డైవ్ సెషన్ చివరి అంకానికి వచ్చేశాం. ఇప్పుడు ఒక క్విక్ రివిజన్ చేద్దాం. ర్యాపిడ్ ఫైర్ లాగా నేను ఆర్టికల్ నంబర్ చెప్తాను, మీరు ఆ కీవర్డ్ చెప్పండి. కౌంట్డౌన్ స్టార్ట్స్. ఆర్టికల్ 38, వెల్ఫేర్ స్టేట్. ఆర్టికల్ 39, సోషల్ జస్టిస్. ఆర్టికల్ 39A, ఫ్రీ లీగల్ ఎయిడ్. ఆర్టికల్ 40, పంచాయతీస్. ఆర్టికల్ 41, రైట్ టు వర్క్. ఆర్టికల్ 42, మెటర్నిటీ రిలీఫ్. ఆర్టికల్ 43, లివింగ్ వేజ్. ఆర్టికల్ 43A, వర్కర్ పార్టిసిపేషన్. ఆర్టికల్ 44, యూసీసీ. ఆర్టికల్ 45, చైల్డ్ కేర్. ఆర్టికల్ 47, పబ్లిక్ హెల్త్. అండ్ ఫైనలీ ఆర్టికల్ 48A. ఎన్వైరన్మెంట్. సూపర్ అండి, అసలు స్పాట్ ఆన్. ఈ రివిజన్తో ఎవరైనా సరే రేపు ఎగ్జామ్లో మార్క్ మిస్ అయ్యే ఛాన్సే లేదు. కరెక్ట్. అయితే సెషన్ ముగించే ముందు ఒక ప్రవోకేటివ్ థాట్ వదిలిపెట్టాలనుకుంటున్నాను. ప్రాథమిక హక్కుల వలె ఈ డిపిఎస్పీలను కూడా కోర్టుల ద్వారా ఒకవేళ చట్టబద్ధంగా అమలు చెయ్యగలిగితే భారతదేశ పాలనా ముఖచిత్రం ఎలా మారుతుంది? అది అద్భుతమైన అభివృద్ధికి దారితీస్తుందా, లేక ప్రభుత్వ ఖజానాపై భారం మోపి ఆర్థిక వ్యవస్థను కుప్పకోలుస్తుందా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. నిజంగా అద్భుతమైన డైలమా ఇది. చూసేవాళ్లు దీనిపై ఆలోచించి తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయాలి. సరే, ఈ వీడియో ఎక్కువ మంది అభ్యర్థులకు చేరేలా లైక్, సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ చేయడం మరియు హైప్ బటన్ను క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. పోటీ పరీక్షల ప్రయాణంలో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.